వేతన పెంపుకు సంబంధించి ఎంప్లాయీస్ ఫెడరేషన్కి స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? వేతన పెంపుకు కావాలని చెప్పేసి ఎంప్లాయీస్ ఫెడరేషన్ గత వారం రోజులుగా ఫిలిం ఛాంబర్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా గత వారం రోజులుగా ఫిలిం ఛాంబర్కి ఎంప్లాయీస్ ఫెడరేషన్కి మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే నిన్న రాత్రి జరిగిన చర్చలు విఫలం కావడంతో ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర ర్యాలీని కొనసాగిస్తున్నారు. తమకు 30% వేతనాలు పెంచాలని చెప్పేసి వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వాళ్ళు అసలు ఈ నిరసన వ్యక్తం చేయడానికి ఇంత బలంగా 30% వేతన పెంపును కోరుకోవడానికి గల కారణాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు యాక్చువల్గా వారం రోజులుగా మీ నిరసన అంటే చర్చల రూపంలో జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఇప్పుడు మళ్ళీ ఒక ర్యాలీ రూపుదాల్చింది. అసలు నిన్న జరిగిన దాని ప్రకారం చూస్తే నిర్మాతలు ఎవరైతే ఉన్నారో కొంతమంది కంటే 1000-2000 రూపాయలు తీసుకున్నటువంటి సినీ కార్మికులకైతే వాళ్ళు వేతన పెంపుని మేము ఇస్తామని చెప్పారు. కానీ మీరు లేదు మాకు అందరికీ కావాలని చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. ఇది శాతాల పర్సంటేజ్ వైజ్గా డివైడెడ్ చేసి విభజించి ఈ విధంగా డివైడ్ చేసి అందరిని ఎవరిని నా శాతాల వైజ్గా డివైడ్ చేయడం కరెక్ట్ కాదు. పెంచితే అందరికీ 30% ఉండాలి. కొంతమంది కొన్ని విభాగాలకు పెంచి కొంతమందికి పెంచకుండా ఉండడం కరెక్ట్ కాదు. అందరూ ఒకటే, అందరూ టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు. మొత్తం 24 క్రాఫ్ట్స్కి 30% అనేది కంపల్సరీగా పెంచాల్సిందే. వాళ్ళు ఒక్కసారి మేము 30% అడగట్లేదు. వాళ్ళ ఇచ్చిన ఇదిగే ప్రతి సంవత్సరం 10% పెంచుతూ ఉన్నారు. అట్లాగే 3 సంవత్సరాలు అయిపోయింది, కాలపరిమితి అయిపోయిన తర్వాత మేము అడుగుతున్నాం ఈ 30% అనేది. ఇప్పుడు వచ్చి 5% పెంచుతాము, లేకపోతే 2000 రూపాయల లోపల ఉన్న వాళ్ళకి ఎంత శాతం పెంచుతాము అది మాకు కాదు. దీంట్లో కొన్ని విభాగాల వరకే పెంచారు. వారు సగం ఉన్న డిపార్ట్మెంట్స్కి వాళ్ళు పెంచనే లేదు. కాబట్టి అందరికీ 30% అనేది కంపల్సరీ ఇవ్వాలి. కంపల్సరీ అనేది వాళ్ళు ఉంటేనే మేమంతా ఉంటాం ఐక్యతగా. నిన్న నిర్మాతలు వాళ్ళు మాట్లాడుతూ ప్రెస్ మీట్ దగ్గర మాట్లాడుతూ చాలా అంటే 3000 చాలామంది 5000 ఇలా తీసుకుంటున్నారు. మేము ఎవరు అంటే తక్కువ వేతనాలు తీసుకుంటున్నట్టు కార్మికులకు మేమేం వ్యతిరేకం కాదని చెప్పి వాళ్ళు చెప్పారు. మరి ఒక్కసారిగా పెంచితే మాకు నిర్మాతలకు ఇబ్బంది అవుతుంది, అంటే ఇప్పుడు సినిమా పరిస్థితి బాగలేదు అని వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సార్ ప్రతి డిపార్ట్మెంట్లో కేటగిరీ వైజ్గా ఉంటారు. కింద నుంచి ప్యూన్కి ఒకటి, లేకపోతే పైన ఉన్న అటెండర్ ఒకటి, పైన ఉన్న మేనేజర్ ఒకటి అట్లా ఉంటారు. అట్లాగే టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కలాగా విభాగాలు ఉంటాయి. ఒక టెక్నికల్ ఉన్నవాడు టెక్నికల్గానే అమౌంట్ ఛార్జ్ చేస్తాడు. అంతేగాని అందరికీ ఒకే అమౌంట్ తీసుకోవాలంటే కుదరదండి. ఒక్కొక్క రకరకాల డిపార్ట్మెంటు అన్ని దాంట్లో 24 విభాగాలు ఉన్నాయి. వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి రకరకాల పేమెంట్స్ ఉంటాయి. అంతేగాని అందరికీ అదే ఇవ్వాలంటే కుదరదు కదా. ఇప్పుడు బ్రహ్మానంద గారు ఉన్నారు సార్, ఆయన ఒక పేమెంట్ తీసుకుంటాడు రోజుకు ఒక మెయిన్ కమిటీను. కింద ఉన్న వాళ్ళకి కూడా అదే ఏమంటే ఇస్తారా? ఇవ్వరు కదా. కొత్తగా వచ్చిన ఆయన కొత్త ఇస్తారు, సీనియర్ వైజ్ ఇస్తారు. అదేవిధంగా అందరికి ఉంటుంది. కొత్త డైరెక్టర్ వచ్చిన డైరెక్టర్గా మీరు ఏమైనా ఇస్తున్నారా చెప్పండి? ఒకళ్ళు 10 కోట్లు తీసుకుంటున్నారు, 50 కోట్లు తీసుకుంటారు, 100 కోట్లు తీసుకుంటారు. కొత్తగా వచ్చినట్లు లక్షలు. మరి కేటగిరీ వైజ్గానే మీరు ఇస్తున్నారు కదా. అదేగా టెక్నీషియన్స్ కూడా రకరకాల ఉన్న 24 క్రాఫ్ట్స్లో కూడా ఈ విధంగా ఉన్నారు. కాబట్టి అందరికీ రకరకాల వేతనాలు ఉంటాయి. దాన్ని బట్టే డివైడ్ అవ్వాలి వేతనాలు. అంతేగాని మేము అందరికీ ఇదే ఇస్తాము. సగం డిపార్ట్మెంట్స్కి అసలు పెంచనే లేదు. అసలు 24 క్రాఫ్ట్లో కనీసం 10 డిపార్ట్మెంట్లకు పైన పెంచలేదు. వీటికి మేము ఒకటే నిరసన తెలియదు. అందరికీ ఒకటే ఉండాలి. కార్మికులంతా ఐక్యంగానే ఉన్నాము. కంపల్సరీ అందరికీ 30% పెంచాల్సిందే. సరే, మీరు ఇప్పుడు ఇంత నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంత నిరసన వ్యక్తం చేస్తే మేము బయట నుంచి కార్మికులు తెచ్చుకుంటామని చెప్పేసి ఒకనొక సందర్భంలో నిర్మాతలు చెప్పిన ఇది ఉంది. ఇప్పుడు మీరు దీనిపైన సార్, మన నిర్మాతలు ఎవరు మేము వ్యతిరేకం కాదు. ఇంతకు ముందులో కూడా ఇదే నిర్మాతలు మనం అందరం వాళ్ళు దేవుళ్ళు. ఇప్పుడు వాళ్ళు పనిస్తున్నారు, మేము లేకపోతే వాళ్ళు లేరు, వాళ్ళు లేకపోతే మేము లేము. కాబట్టి ఇంతకు ముందులో కూడా గత 3 ఏళ్ల క్రితం కూడా ఇదే విధంగా జరిగింది. కొన్ని డిపార్ట్మెంట్స్ బఫే సిస్టమ్ తీసేయాలి, ప్రొడక్షన్ వాళ్ళు తీసేయాలి, డ్రైవర్లు తీసేయాలి, మేము క్యాబులు పెట్టుకుంటాము, మీరు క్యాబులు రావాలి, డ్రైవర్స్ యూనియన్ తొలగించాలి, ప్రొడక్షన్ యూనిట్ తొలగించాలి, మేము బఫే సిస్టమ్ పెట్టుకుంటాము, కుర్చీలు ఎత్తేయాలి. తినేవాడు ఇప్పుడు పొద్దునుంచి సాయంత్రం కష్టపడతాడండి, తినే 5 నిమిషాలు కూడా కూర్చోవడానికి లేకుండా బఫే సిస్టమ్ పెట్టి మేము బల్లలు దాము, బెంచీలు దాము ఈ విధంగా మాట్లాడారు 3 ఏళ్ల క్రితం. కానీ అది కుదరదు. కనీసం వాళ్ళు వారం రోజుల్లోనే మళ్ళీ బెంచీలు వేసి పెట్టారు వాళ్ళు. ఇప్పుడు రకరకాల అందరు టెక్నీషియన్లు వెళ్ళిపోయి కెమెరామెన్ కూడా వెళ్ళి బఫే సిస్టమ్ పెట్టుకుని తినాలంటే ఎడతింటారండి. పని చేసిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు కొంచెం ఉండాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆలోచన వాళ్ళు ఉంటుంది సార్, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఎక్కడ తగ్గించుకోవాలి అక్కడ తగ్గించుకోండి, ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఇవ్వండి. అంతేగాని ఇచ్చే చోట అన్ని చోట్ల ఇస్తున్నారు. మీకు అన్ని డిపార్ట్మెంట్కి మీరు 5% పెంచండి, పెంచుతున్నారా లేదు కదా.
ఇప్పుడు ప్రతి హీరో ఒక ఆయన చిరంజీవి గారు ఉన్నారంటే ఆయన ఒక రేట్ తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు ఒక రేట్ తీసుకుంటారు, అట్లాగే రకరకాలు ఉంటాయి. దానికి తగ్గట్టు ఉండాలి. కానీ అంతేగాని మేము పెంచము 5% పెంచుతామంటే ఎవరో ముందుకు రారు. కంపల్సరీగా 30% మాకు కావాలండి తప్పకుండా. అగ్ర నిర్మాతలు అయితే పెంచుతారని అనుకుందాం. మరి చిన్న నిర్మాతల పరిస్థితి మరి ఇప్పుడు అసలు బాగాలేదు కదా, దానిపైన సార్ చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు కాదు సార్, కార్మికుడికి పని అంతా ఒకటే, కార్మికులకు పని చేసేది పని ఒకటే. ఇంకా మాకు చిన్న నిర్మాతలు అంటున్నారు కదా, మాది చిన్న ప్రొడక్షను, మాకు పేమెంట్ తక్కువ తీసుకోండి, అక్కడే బార్గింగ్స్ ఎక్కువ ఉంటాయి. కానీ పని అనేది అందరికీ ఒకటే, పని చేయాల్సింది పెద్ద దానికంటే కూడా. ఇప్పుడు పెద్ద హీరోలు వాళ్ళు ఉన్నారంటే కనుక వాళ్ళు షార్ట్కి వచ్చే టైం కానీ కొంచెం ఇమీడియట్గా రమ్మన్నా కూడా వాళ్ళు రిలాక్సేషన్ పిలిచేవాళ్ళు కూడా సార్ రెడీ 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 వాళ్ళు రారు. కానీ వాళ్ళు ఏంటంటే వస్తారు. పెద్ద సినిమాలు అంటే రోజు 3 షాట్లు 4 షాట్లు 10 షాట్లు తెస్తారు. చిన్నవాళ్ళు 30 షాట్లు తెస్తారు రోజుకి 30 షాట్లు తెస్తారు. మేము మాకు ఉరుకు పరుగులే, మమ్మల్ని వెంటాడుతూ ఉంటారు. కానీ చిన్న సినిమా పెద్ద సినిమా కంటే చిన్న సినిమాకి పని ఎక్కువ మాకు. కానీ చిన్న సినిమాల నిర్మాతలు తగ్గించాలంటే సరే చిన్న నిర్మాతను మేము కూడా చూసి చూడటం తీసుకుంటాం ఏదో, కానీ అది అమలు పరచట్లా. ఇప్పుడు ఒక నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు ఫెడరేషన్ సభ్యులకి అంటే మేము ప్రధాన సభ్యులకి మీ వల్ల నాకు నష్టం కలిగింది అని చెప్పేసి లీగల్ నోటీసులు పంపించారు. సో మీరేమన్నా ఆయన పైన లీగల్ యాక్షన్ తీసుకున్నట్టు సార్? ప్రొడ్యూసర్ల మీద మేము లీగల్ యాక్షన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. కూర్చుని మాట్లాడుకుంటే అది సమస్య పరిష్కారం అవుతుంది. పెద్దలు కూడా దీంట్లో కల్పించుకోవాలి. ఇప్పుడు హీరోలు ఉన్నారు, పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, అందరూ ఇండస్ట్రీని వాళ్ళు పరిపాలిస్తున్నారు. వాళ్ళు కూర్చుంటే సరిపోతుంది. వాళ్ళు ఇప్పుడు ఈరోజు హీరో డేట్స్ ఎవరు అడుగుతున్నారండి? హీరో గారు డేట్స్ ఇస్తేనే ప్రొడ్యూసర్ గారు సినిమా తీస్తున్నారు. ఎక్కడో 1-2 2-3 మీద కథ డిపెండ్ మీద ఉంది. రాజమౌళి గారు కానీ లేకపోతే అనిల్ రావుపూడి గారు కానీ కొంతమంది డైరెక్టర్లే కథ పరంగా సినిమాలు ఆడుతున్నాయి. మిగతా వాళ్ళందరినీ హీరోలే డిమాండ్ చేస్తున్నారు. హీరో గారు ప్రొడ్యూసర్ పలానా హీరోతో సినిమా చేస్తున్నామంటే వాళ్ళ ఇదిలో నడుస్తూ ఉంటాయి. కాబట్టి మన పెద్దవాళ్ళు హీరోలందరూ దయతెలిసి వాళ్ళందరూ ముందుకు వచ్చి ప్రొడ్యూసర్తో మాట్లాడి కార్మికులందరూ పొద్దునుంచి సాయంత్రం వాళ్ళ కళ్ళ ముందు మేము ఉంటాం. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇప్పుడు 36 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా అందరూ తెలిసిన వాళ్ళే. కానీ ఎవరు మేము వాళ్ళు తిట్టలేము, మేము ఇచ్చేయలేము. వాళ్ళతో సామరస్యంగా వెళ్ళాలి, వాళ్ళని పెంచాలి, వాళ్ళు ఇచ్చి ఎంతో మాట్లాడాలి. మాట్లాడి కూర్చొని వాళ్ళు పిలిపించి మాట్లాడి సామరస్యంగా ప్రాబ్లం సాల్వ్ చేయండి, మంచిది. ఇప్పుడు ఈ నిరసనకి నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు నిరసన సార్ దానికంటూ ఫెడరేషన్ ఉన్నారు, మా అందరికీ లీడర్గా ఫెడరేషన్ ఉంది. ఫెడరేషన్ దాని మీద నిర్ణయం మీద వెళ్తామండి. ఎంతో సపోర్ట్గా ఉండి తగిన న్యాయం చేస్తారని చెప్పి మా కార్మికులంతా ఆశిస్తున్నాం సార్. అదే ఖచ్చితంగా కోరుకుంటున్నాం. 30%. ఇప్పుడు లాస్ట్ టైం నిన్న అన్నారు 1000 రూపాయలు వేతనం, 1000 రూపాయలు వేతనం తీసుకునే వాళ్ళకి 20%, 1500 వేతనం తీసుకునే వాళ్ళకి 15% పెంచుతామన్నారు. అది న్యాయం కాదు. టోటల్ 50% పీపుల్, 50% కార్మికులు ఆ 1500, 2000 తీసుకునే లోపల ఉన్నారు. కాబట్టి మిగతా కార్మికులకంతా అన్యాయం జరుగుద్ది. కార్మికులు ఐక్యత వర్ధిల్లాలంటే అందరికీ 30% పెంచాలి, అందరికీ తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 24 యూనియన్లలో మ్యాక్సిమం కొన్ని సిట్టింగ్స్ యూనియన్లు ఉన్నాయి, వాటిని తప్పించేసి 13 నుంచి 15 యూనియన్ల దాకా ఇక్కడికి వచ్చారు. మ్యాక్సిమం 24 అవర్స్ 24 యూనియన్స్లో అన్నీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. ఇక్కడికి రాకపోయినా సరే మాకు సపోర్ట్గా ఉన్నాయి, అందరం సపోర్ట్గానే ఉన్నాము. మాలో చీలిక తెచ్చే ప్రయత్నం ఎవరూ చేయలేరు, జరగదు కూడా. ఖచ్చితంగా మాకు 30% పెంచాలి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా 3 ఏళ్లుగా ఎన్ని % నిత్యావసర సరుకులు కానీ, స్కూల్ ఫీజులు కానీ, హాస్పిటల్ ఖర్చులు కానీ ఎంత పెరిగినాయో అందరికీ తెలుసు. పైగా టైమింగ్, సేమ్ టైమింగ్, యాజ్ ఇట్ ఈజ్ టైమింగ్. ఆ టైమింగ్ ఉంటేనే మేము పని చేయగలం, అంతకు మించి మేము పని చేయలేం. ఇప్పటికే పని గంటలు ఎక్కువైపోయి ట్రాఫిక్లో చిక్కుకుపోయి ఇంటికి రావడానికి ఎన్నో గంటలు టైం అవుతుంది. ఆ టైము ఇంటికి ఫ్యామిలీ కోసం ఎవరు సినీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఎవరు ఫ్యామిలీ కోసం టైం కేటాయించలేరు. ఇది అందరికీ తెలిసిన విషయం, వాస్తవం. అందువల్ల మా కార్మికులకి తగిన న్యాయం జరగాలి అంటే 30% పెంచాలి. 30% పెంచితేనే మేము వర్కర్స్ కదిలేదు పనికి ఖండించి, లేకపోతే ఈ సమ్మె కాదు, సమ్మె కూడా అనకూడదు. 30% పెంచిన వాళ్ళకి వెళ్తూ ఉన్నాము, చేస్తూ ఉన్నాము. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఈ యొక్క నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. ఒక ఖాళీ షీట్కి మేము పొద్దున్న 4 గంటలు లేస్తే ప్యాకప్ అయ్యి ఇంటికి వచ్చి చేరేసరికి రాత్రి 10 అవుతుందండి. వాళ్ళు 12 గంటలు అంటున్నారు కానీ 12 గంటలు కాదు. వాళ్ళు 6 గంటలకు ఉండాలంటే మేము 4 గంటలకు లేవాలి. 4 గంటలకు లేచి మేము రాత్రి
వాళ్ళు ప్యాకప్ 6:30-7 ప్యాకప్ చెప్తే మేము ఈ ట్రాఫిక్లు ఇంటికి చేరుకోవడానికి రాత్రి 10-11 కూడా అవుతుంది. అంటే 12 గంటలు కాదు, దగ్గర ఒక కాల్ షీట్ పని చేయాలంటే మేము 16 గంటలు పని చేయాల్సి వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని వేతనాలు ఎక్కడ తగ్గించుకోవాలి అక్కడ తగ్గించుకొని కార్మికులకు మట్టికి 30% పెంచితేనే న్యాయం జరుగుతుంది ఇక్కడ. అది థ్యాంక్ యూ. ఇది ఫెడరేషన్ సభ్యులందరూ కలిసి తమకు 30% వేతనం తప్పకుండా పెంచాలని చెప్పేసి, మేము చేసే పని కంటే ఇప్పుడు ఎక్కువ గంటలు పని చేస్తున్నాం అనేసి, కాబట్టి మాకు 30% పెంచే వరకు మా నిరసనను వ్యక్తం చేస్తామని తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాముతో మోహన్, ప్రైమ్ 9. మా కష్టం గురించి ఆలోచించి పెంచమని అడుగుతున్నాం. మేమేమి ఎక్కువ అడగట్లేదు. మా కష్టాలు కూడా చాలా ఉంటాయి కదా. మాకు ఇది తప్పితే మేము వేరే ఏది నమ్ముకోలేదు. ఓన్లీ షూటింగ్స్ తప్పితే మాకు వేరే పని కూడా రాదు. అది గుర్తించి మాకు ప్రొడ్యూసర్స్ గారు అందరూ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. నిర్మాతలు వచ్చేసి వాళ్ళు కూడా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇంత ఇది అంటే మాకు బర్డన్ కదా అనేది వాళ్ళ వాదన. దీనిపైన మీ ఒపీనియన్? అర్థం కాదు. నిర్మాతలు కూడా ఇప్పుడు సినిమా పరిస్థితి గడ్డుగా ఉంది, బాగోలేదు, ఇప్పుడు ఇంత శాతం పెంచాలి అంటే మాకు ఇబ్బంది అవుతుందని అంటున్నారు. ఎందుకు ఇబ్బంది అవుతుందండి? అన్ని కోట్లు పెట్టి తీస్తున్నారు. మాది ఎంత చిన్నది, వాళ్ళతో పోల్చుకుంటే 1% అంతే. మాకు డైలీ కూడా ఉండదు కదా పని. 1 month మేము బిజీగా ఉండం. 1 monthలో 1 సాంగ్ 2 సాంగులు చేస్తే ఎక్కువ. మేము దాంతోనే మేము గడుపుకోవాలి. జీవనాధారం దాంతోనే ఉంటుంది మాకు. కాబట్టి వాళ్ళు తలుచుకుంటే ఇదేం ఎక్కువ కాదు. మా కష్టాన్ని గుర్తించి చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఎంప్లాయీస్ ఫెడరేషన్ గత వారం రోజులుగా ఫిలిం ఛాంబర్తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఇప్పుడు వారు శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెక్రటరీ అమిరాజ్ గారితో మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. సార్, నిన్న మీరు గత 6 రోజులుగా ఫిలిం ఛాంబర్తో ప్రత్యేకమైన చర్చలు జరిపారు వేతన పెంపుకు సంబంధించి. నిన్న విఫలమైందని చెప్పేసి ప్రకటించారు. ఇప్పుడు నిరసనను వ్యక్తం చేస్తున్నారు, ర్యాలీ చేస్తున్నారు. సో నెక్స్ట్ కార్యాచరణ అనేది ఎలా ఉండబోతుంది? చాలా స్ట్రాంగ్గానే ఉంటుందండి. తీవ్రంగా అంటే వేరేగా కాదండి. తీవ్రంగా అంటే మేము మా నిర్ణయాలు మేము తెలియజేస్తామండి. ఎందుకంటే నిరసన అంటే ర్యాలీ చేయట్లేదండి. ర్యాలీ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. సమ్మె చేయట్లేదండి. మేము వస్తాం. మా పర్సంటేజ్ ఏదైతే ఉందో నిన్న చాలా వరకు సఫలీకృతం అవుతున్న తరంలో మా ఏదైతే ఫ్యామిలీ ఉందో ఆ కుటుంబాన్ని విడదీయాలనే ఒక దీంట్లో ఉన్నారండి. అది ఎవరికి వచ్చిందో ఆలోచన. మరి స్కిల్ అండి, డాన్సర్స్, ఫైటర్స్, ఇంకా మిగతా స్కిల్ అడగండి. మీరేం లేదు దాన్ని కొంచెం అది మేము కూడా వాళ్ళు కన్వే చేయగలుగుతాం, కన్వే చేస్తాం. అట్లా కాకుండా 3కి మేము అసలు డైరెక్ట్గా మేము పెంచట్లేదని 13లో 10 సంఘాలకి ఇస్తామంటే అది ఎంతవరకు న్యాయం అండి? మీ మీడియా మిత్రులందరికీ తెలుసు, రోజువారీ కార్మికులందరికీ తెలుసు. ఇవాళ రోజువారీ కార్మికులు చూడండి ఎంతమంది ఉన్నారు. అట్లాగే వాళ్ళు కూడా స్కిల్ ఏదైనా చేస్తే పడిపోతారు, దెబ్బలు తగులుతాయి, డ్యాన్స్లో కాలు పెట్టేస్తుంది, చెయ్యి ఇంట్లో ఉంటారు. సో ఇవన్నీ అందరికీ తెలిసిందే, మేము ఎక్కువ చెప్పకూడదు. వారిని కూడా కలుపుకొని వెళ్తేనే ఏదైనా 1 or 2% అటు ఇటుగా వెళ్తే మేము పనిచేయడానికి ఇప్పుడు మీ మీడియా ముఖంగా తెలియజెప్పండి, మేము బయలుదేరి వెళ్ళిపోతాం, పల్లెకి వెళ్ళిపోతాం. సార్, ఇప్పుడు 30% వేతన పెంపుపైకి మీరు ఇంకా స్టిక్ ఆన్ అయి ఉన్నారా? మేమా 30% నుంచి తగ్గించారండి. ఒక నెంబర్ చెప్పారు, 25% పెంచారు. నిన్న చెప్పాలంటే నిన్న వాళ్ళు చెప్పింది మొత్తంగా కలుపుకుంటే 3 ఏళ్ళకి కలిపితే 25% వచ్చింది. ఏది up to 2000 వరకు. ఇంకా మీరు ఎక్కువ కావాలంటే దానికంటే ఎక్కువ పెంచాలంటారు. అంటే 2వ సంవత్సరం 3వ సంవత్సరంలో చిన్న లాక్ ఉందండి. అది మేము ఒప్పుకోలేదు. మొదటి సంవత్సరాన్ని మేము మాట్లాడతామని చెప్పామండి. వాళ్ళు కూడా ఫోన్లో మాట్లాడటం జరుగుతుంది. ప్రతి 10 నిమిషాలకి మాట్లాడుతున్నారు, వస్తున్నారు. అయితే ఏదైతే ఉందో మనం కొలిక్కి వచ్చే టైంలో ఆ 3 పక్కన పెట్టమన్నారు. అట్లా పెట్టలేం కదండి, కుటుంబాన్ని విడదీసేసి పని చేయలేం కదా. సరే, ఇప్పుడు మీరు అనేది ఏమంటే ఇప్పుడు మాకు అంటే కార్మికులు పెంచాలంటున్నారు. కానీ నిన్న వాళ్ళు ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే ప్రస్తుతం సినిమా పరిస్థితి ఏం బాగోలేదు కాబట్టి మేము దీనికి ఒప్పుకుంటున్నాం, అంటే up to 2000 వరకే మేము పెంచాలనుకుంటున్నాము, దానిపైన వాళ్ళకి పెంచేయాలి అని చెప్పారు. సార్ నిజమే సార్, ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదని ఈ మీడియా ముఖంగా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ సినిమాలు సక్సెస్ లేవంటే వేరే ఇన్కమ్ రావటం లేదు, ఆ పెట్టినట్టు పెట్టుబడి రావటం లేదు, నిర్మాతలు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు అనేది వాస్తవం అండి. దాన్ని మేము అంగీకరిస్తాం. అందుకే 30% నుంచి 1%కి తగ్గామండి. సో దాని నుంచి మళ్ళీ వేరు చేసి కట్ చేసి అలా ఫ్యామిలీని విడదీసేస్తే న్యాయం కాదు కదా. ఇప్పుడు వాళ్ళు మీకు పెట్టిన 4 కండిషన్స్, దాంట్లో మేము బయట అంటే నాన్ మెంబర్స్ తో కూడా మేము వర్క్ చేయించుకుంటాం. సార్ అది ఎప్పుడు ఉంది సార్? లేదండి, అది మీ ఎప్పుడు ఉందండి. ఇప్పుడు దాదాపుగా చాలా మంది పనిచేస్తారు. ఒకరోజు నాన్ మెంబర్స్ మీనింగ్ ఒక రోజు వారి
ఆర్టిస్టులు ఉంటారండి. ఒక 5,000 మంది ఒక లొకేషన్, ఒక 3,000 మంది ఒక లొకేషన్, ఒక 2,000 మంది ఒక ఇలా ఉంటుందండి. అప్పుడు ఏం చేస్తారు, మన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని లొకేషన్స్కి ఎంతమంది ఉంటే అంతమంది పంపించి మిగతా వాళ్ళని బయట నుంచి తీసుకునేది అనాదిగా జరుగుతుందండి. పేపర్లో కూడా ఉంది, వారి దగ్గరే ఉంది, మేము అంగీకరించి సంతకాలు పెట్టడం జరిగిందండి. అది పెద్ద ఇష్యూ కాదండి. నాన్ మెంబర్స్ అంటే మన లోకల్లో అది ఎప్పుడు జరుగుతూనే ఉందండి. దాని పెద్ద మేము బయట నుంచి తీసుకొస్తే యాక్సెప్ట్ చేయం, కానీ మన సంఘాల వారు పంపించే వాళ్ళందరికీ యాక్సెప్టెడ్ అండి. ఇప్పుడు టీవీ విశ్వప్రసాద్ గారు మీకు లీగల్ నోటీసులు పంపించారు కదా, ఈ రోజు అంటే కొందరు ఏమంటున్నారంటే మీరు కూడా ఆయన పైన లీగల్ యాక్షన్ తీసుకుంటున్నారని ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి డెఫినెట్గా దానికి మనం ఆన్సర్ ఇవ్వాలి కదండి. రేపు 13వ తారీఖు కోర్టుకు వెళ్ళాలండి. మా లీగల్ టీం దాని మీద పని చేస్తుందండి. నిన్న ఇవాళ హాలిడేస్ వచ్చినాయి, పేపర్ వర్క్ చేసుకుంటున్నారు. రేపు దాని మీద వాళ్ళ కార్యాచరణ కేసు పెడుతున్నారా? అది ఎలా ప్రొసీడ్ అవుతారో లీగల్ వాళ్ళు చెప్తారండి, మాకు అంత నాలెడ్జ్ ఉండదు. అది లీగల్గానే రిప్లై ఇవ్వాలండి. మనం వారలుగా మాట్లాడితే వీళ్ళు కలిసి మాట్లాడతాం, లేకపోతే ఎవరో ఒకళ్ళు మధ్యలో మాట్లాడతారండి. నిన్న కూడా విష్ణుప్రసాద్ గారు కలిశారు, నమస్కారం అండి బాగున్నారా అంటే బాగున్నారా అని మాట్లాడుకున్నామండి. పర్సనల్గా మాకేముండదు, వారు ఎందుకు పంపించారు వారు. ఇప్పుడు నిరసన అనేది శాంతియుతంగా జరుగుతుంది. ఇప్పుడు ఛాంబర్ దీనికి కూడా రిప్లై ఇవ్వకపోతే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? సార్ మేము లైట్ మ్యాన్ యూనియన్ సెక్రటరీ అండి, నా పేరు నారాయణ గౌడ్ అండి. ఇప్పుడు వచ్చిన జనం శాతం 10% వచ్చింది సార్. 50,000 జనాభా ఉంది. మా 24 క్రాఫ్ట్ యూనియన్లో ఉన్న సభ్యులందరూ 50,000 మంది ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చింది 10% వచ్చారు. మేము ఎలాంటిది వాళ్ళకి ఇంకా మేము రిప్లై ఇవ్వలేము. మా వర్కర్లకి శాంతియుతంగానే ఉన్నాం. మేము మా యొక్క కోరికలు ఒకటే అండి, 24 యూనియన్లకి 30% అనేది పెంచమని మేము అడిగాము. కానీ మా యూనియన్ల నుంచే కొన్ని యూనియన్లు అవాయిడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళకు కూడా కొంచెం పెంచమని మేము అడుగుతున్నాము. మా ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ గారు కూడా సపోర్ట్ చేశాడు, చెప్పారు, మా ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మమ్మల్ని విడదీస్తున్నారు, మా 24 యూనియన్ సంఘాలని విడదీస్తున్నారు. అలా విడదీంచకుండా మా వచ్చిన కార్మికులు 10% వచ్చారు. 10% ఇంకా 50,000 మంది ఉన్నారు మా వాళ్ళు. మేము రిప్లై ఇవ్వలేదు.